భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఆకస్మిక మృతికి దేశ విదేశీ ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశం ఓ గొప్ప రాజకీయ నేతను కోల్పోయిందని ఆవేదన వెలిబుచ్చారు. భారత రాజకీయాల్లో ఒక ఉజ్వల అధ్యాయం ముగిసిందని విచారం వ్యక్తం చేశారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించిన కోవింద్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సుష్మకు అంజలి ఘటించి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుష్మకు నివాళులర్పించేందుకు ఆమె నివాసానికి వచ్చిన ప్రధాని మోదీ ఆమె పార్థివ దేహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. సుష్మ కన్నుమూతతో ఓ ఉజ్వల అధ్యాయం ముగిసిందన్న మోదీ ప్రజాసేవకే అంకితమైన ఓ నాయకురాలిని కోల్పోయినందుకు దేశం కన్నీరు పెడుతోందన్నారు. సహచరుడిగా ఆమె నుంచి ఎంతో నేర్చుకున్నారని మోదీ తెలిపారు. సుష్మకు అంజలి ఘటించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఓ రాజకీయ నాయకురాలి కంటే మానవతావాదిగానే ప్రపంచం సుష్మని గుర్తుపెట్టుకుంటుందన్నారు. సుష్మకు హోంమంత్రి అమిత్ షా శ్రద్ధాంజలి ఘటించి ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సుష్మా స్వరాజ్కు శ్రద్ధాంజలి ఘటించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. సుష్మ పార్థివ దేహం వద్ద కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నివాళులర్పించారు. సుష్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన భాజపా సీనియర్ నేత ఎల్కే అడ్వాణి భావోద్వేగంతో కంటతడి పెట్టారు. భాజపా సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి సుష్మాకు అంజలి ఘటించారు. భారత్లో ఇజ్రాయెల్ రాయబారి రోన్ మల్కా సుష్మా స్వరాజ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. సుష్మా స్వరాజ్ మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ భారత ప్రజలకు, సుష్మ కుటుంబీకులకు సంతాపం తెలిపారు. సుష్మా మృతికి రష్యా విదేశాంగ శాఖ సంతాపం తెలిపింది.
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఆకస్మిక మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశం అత్యుత్తమ నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, యోగా గురు బాబా రామ్దేవ్, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సుష్మా పార్థివ దేహానికి నివాళులర్పించారు. నోబెల్ బహుమతి గ్రహీత కైలాష సత్యాంతి, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, బీఎస్పీ అధినేత్రి మాయావతి సుష్మా పార్థివ దేహం వద్ద అంజలి ఘటించారు. సుష్మా మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటన్న మాయావతి దేశం మంచి నేతను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. భాజపా సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఆకస్మిక మరణంతో ఢిల్లీ ప్రభుత్వం 2 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. సుష్మా గౌరవ సూచకంగా 2 రోజులు సంతాప దినాలు ప్రకటించామని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు. అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సుష్మా పార్థివ దేహం వద్ద అంజలి ఘటించారు. భాజపా కేంద్ర కార్యాలయంలో అభిమానుల సందర్శనార్థం సుష్మా భౌతిక కాయాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉంచనున్నారు. అనంతరం ఢిల్లీలోని లోధి శ్మశాన వాటికలో సాయంత్రం 4 గంటలకు సుష్మా స్వరాజ్ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. సుష్మా స్వరాజ్ అంత్యక్రియల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.